తెలంగాణ రైస్ బౌల్ ఇది కరీంనగర్ జిల్లాకున్న క్రెడిట్. గ్రౌండ్ వాటర్ బాగా ఉండటంతో ఖరీఫ్, రబీ అన్న తేడా లేకుండా విస్తారంగా వరి పండిస్తారు ఇక్కడి రైతులు. ధాన్యం దిగుబడిలోనూ జిల్లా టాప్ ప్లేస్లో ఉంటుంది. ఈ సీజన్లో మాత్రం పరిస్థితి మారింది. జిల్లాలో ఎక్కడా వరి కనిపించడం లేదు. రబీ వరి సాగు సగానికి పైగా తగ్గిపోయింది. ఎకరాలకు ఎకరాలు బీళ్లుగా వదిలిపెట్టేశారు రైతన్నలు. భూగర్భ జలాలున్నా కరెంటు భయంతో వరి జోలికి వెళ్లలేదు జిల్లా రైతాంగం. శ్రీరామ్ సాగర్ వల్ల జిల్లాలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ప్రతిసారి రబీలో రైతులు వరి సాగు వైపే మొగ్గు చూపేవారు. ప్రతి రబీ సీజన్ కు ముందు ఆరుతడి పంటలే వేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరినా రైతులు పట్టించుకునేవారు కాదు. సీజన్లో కరెంటు కోతలతో అవస్థలు పడ్డా వరి మీద మమకారం వదులుకునేవారు కాదు. ఈసారి అందుకు భిన్నంగా వరి సాగు సగానికి సగం తగ్గించేసుకున్నారు. కరెంటు సంక్షోభం ముంచుకొస్తుందన్న భయంతో రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో గత రబీ సీజన్లో 5,21,000 ఎకరాల్లో వరి పంట వేయగా ఈసారి 2,70,000 ఎకరాలకు పడిపోయింది. రబీలో జిల్లా సాధారణ విస్తీర్ణం 3,88,000 ఎకరాలైతే గత సీజన్లో అదనంగా 1,50,000 ఎకరాల్లో వరి సాగైంది. దాదాపు 2 లక్షల ఎకరాలు బీడుగా వదిలేయడం ధాన్యం దిగుబడిపై ప్రభావం చూపనుంది. 3 ఎకరాల పొలం నాటేసిన బాయిల నీళ్ళే లేదు. 30,000 పెట్టుబడి అయింది. పెట్టుబడి మునిగినాం. మీరు ఏమైనా ప్రభుత్వం సాయం చేయగలరని కోరుతున్నాం. బాయిల నీళ్లు లేవు, కెనాల్ నీళ్ళు రాలేదు, మొత్తం ఎండిపోయింది, పెట్టుబడి మునిగినాం. ఈసారి కాలం అనుకూలించక చాలా రైతులు నష్టపోయారు. ఎందుకంటే నీళ్ళు వెళ్ళక అదెళ్ళక ఇదెళ్ళక వేసినాం. తర్వాత పోతే మేము నాకు 4 ఎకరాల ఫీల్డ్ ఉండే, 2 ఎకరాలు వేసిన. 2 ఎకరాలు కూడా మొత్తం ఎండిపోయింది. దాంట్లో వడ్లే లేవు, ఏం లేవు. దీని గురించి గవర్నమెంట్ దాన్ని ఆలోచించి మాకు నష్టపరిహారం కూడా కొంచెం చెల్లించాలని మేము భావిస్తాను. జిల్లాలో 3,50,000 బోర్లున్నాయి. 5 లక్షల ఎకరాలు బోర్ల కిందే సాగవుతాయి. గత సీజన్లో 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా అందులో ఎక్కువ విస్తీర్ణం బోర్ల కిందే ఉంది. నీరెక్కువగా అవసరమయ్యే మార్చిలో గత సీజన్లో 334 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరిగింది. కోతల వల్ల వేసుకున్న పంటకు సరిగా నీరందక వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. దాంతో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం తగ్గి వినియోగం 234 మిలియన్ యూనిట్లకు పరిమితమైంది. విద్యుత్ సమస్య తీవ్రతను ముందే ఊహించిన రైతులు వరి సాగు తగ్గించుకున్నారు. 2 ఎకరాలున్న రైతు 1 ఎకరాన్ని పడావుగా వదిలేసి 1 ఎకరంలోనే పంట వేసుకున్నారు. దీంతో రైతులు భారీగా ఆదాయాన్ని కోల్పోవలసి వచ్చింది. కరీంనగర్ మండలం కొత్తపల్లికి చెందిన కిషన్ అనే రైతుకు 2.5 ఎకరాల పొలం ఉంది. కరెంటు ఉండదేమోనన్న భయంతో ఈసారి ఆయన సాగు చేసిన భూమి కేవలం 1/2 ఎకరమే. దీంతో ఈ రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. శ్రీరామ్ సాగర్ రాక కూడా బాయిల నీళ్ళు లేదు, మళ్ళీ పోతే వర్షాలు కూడా సరిగా పడలేదు. ఇవన్నీ కారణాలతోటి అప్పుడు 6 గంటలు నడిచే కరెంటు ఇప్పుడు 1 గంటకు నీళ్లు బాయిలు అయిపోయినాయి. ఆ కరెంటు ఉన్నా కూడా మనకు అది సద్వినియోగం చేసుకుందాం అన్నా కానీ బాయిల నీళ్ళు లేకుంటున్నాయి. ఇట్లా ఈ కరువుతోటి చాలా మంది రైతులు ఇట్లనే అందరూ నష్టపోయారు. ఇతని పేరు బేర్నరెడ్డి. కరీంనగర్ మండలం రాణిపురం గ్రామానికి చెందిన ఈ రైతుకు 1.5 ఎకరం సొంత భూమి ఉండగా మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకుని కొంతకాలంగా వరి పండిస్తున్నాడు. గత రబీ సీజన్లో 7.5 ఎకరాల్లో వరి పండించిన బేర్నరెడ్డి ఈసారి మొత్తం 7.5 ఎకరాలను కూడా బీడుగా వదిలేశాడు. 7 ఎకరాల పొలం ఉన్నది. 1.5 ఎకరం సొంతం 30 కౌలు. పోయిన పంటకి వర్షాకాలం కూడా 4 ఎకరాలే పొలం వేసిన. 4 ఎకరాల పొలం వేసినా సగం పంట వచ్చింది, సగం పంట రాలే. ఇప్పుడు యాసంగి మొత్తం బీడే ఉంది. 7 ఎకరాలన్నర. వర్షాలు లేక నీళ్ళు లేక మొత్తం బీడు ఉంది. రాణిపురం గ్రామానికే చెందిన మరో రైతు భాస్కర్ పరిస్థితి మరో విధంగా ఉంది. ఊరి చెరువు కింద గ్రామస్తులకు చెందిన 150 ఎకరాల పొలాలున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న భూములన్నీ అవే. ఈ రైతులెవ్వరూ ఈసారి భూములు సాగు చేయలేదు. కానీ భాస్కర్ మాత్రం బోరుబావి ఉందన్న ధీమాతో తనకున్న 2.5 ఎకరాలు సాగు చేశాడు. తీరా ఇప్పుడు పంట సగం మాత్రమే పండింది. దీంతో పంట కోస్తే కూలీ డబ్బులైనా వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నాడు. ఎకరాల పొలం నాటేసినాం మేము. మాకు చెరువు ఉన్నది, చెరువు పార్క ఉన్నది. అయినా చెరువులో సుక్క నీళ్ళు లేవు. మాకు బోర్ కింద బోర్ వేసినాం కాబట్టి 2 ఎకరాలు కూడా ఆడికాడికి అందనట్టు నీళ్లు పారనట్టే పారింది, పండనట్టే పండింది. ఇక్కడ మొత్తం 150 ఎకరాల పొలంలో ఇప్పుడు వేసింది నేనొక్క రైతునే. ఇది కూడా ఇప్పుడు కోత పైసలు మిషన్ పెడితే కూడా మిషన్ పైసలు వచ్చేటట్లేదు. ఎండలకు నీళ్లు చాలక కరెంటు ఉన్నా కూడా నీళ్లు వెళ్ళక ఇది మొత్తం మాకు అందుబాటులో లేని పెట్టుబడికి ఏమాత్రం గిట్టుబాటు లేకుండా పండింది.
ఇంటోలం కోసుకున్నా కూడా మాకు కూళ్ళు కూడా పడతట్లేదు. వేళపాలా లేని కరెంటు కోతలతో పంట వేసి నష్టపోయే కంటే భూములను ఖాళీగా వదిలేయడమే మేలనుకున్నారు జిల్లా రైతులు. దాంతో లక్షల్లో ఆదాయాన్ని కోల్పోయారు.